నిరుద్యోగులారా, ఈరోజు జడ్సన్ అన్న దీక్ష 11వ రోజు అయినా కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాక ఆయనకు పొద్దుటి నుండి కడుపులో అంతా ఆగమాగం అవ్వడము, ఎత్తెట్ను అవ్వడము, ఆయన ఆరోగ్యం అనేటటువంటిది ఈరోజు చాలా విషమంగా మారడంతో ఆయన నుంచి ఉటిన మనకు విద్యానగర్లో ఉన్నటువంటి ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్లో ఏఎంఎస్కి తీసుకెళ్ళినాం. అక్కడి నుంచి పోలీసులు వచ్చి విచక్షణ రహితంగా మాతోటి మాట్లాడి అతని చేతికున్న సెలైన్లను కూడా తీసేసి, అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, ఉద్యమం ఉధృతం అవుతుంది, అందరు లేస్తే యూనివర్సిటీ విద్యార్థులు అక్కడనే ఉంటారని వాళ్ళే అంబులెన్స్ తీసుకొచ్చి అంబులెన్స్లు ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఈడ కూడా మాకు ఒక అర్ధగంట సేపటి వరకు కూడా మాకు ఇక్కడ బెడ్ దొరకలేదు. ఈ నిమ్స్ అంటేనే అట్లా ఉంటుంది, మనం ఇక్కడ ఏమనలేవు. కనీసం వాళ్ళు పంపించిన అది కూడా చూడలేదు. అన్న ఆరోగ్యం విషమంగా ఉంది. ఇప్పుడే సెలైన్లతోటి కొద్దిగా ఆయన పర్వాలేదు, కానీ ఇంకా అన్న ఆరోగ్యం క్షీణం స్టార్ట్ అయింది కాబట్టి అది రోజుకు కుళ్ళిపోతూనే ఉంటుంది. ఒక పండు కుళ్ళడం స్టార్ట్ అయితే రోజుకి ఎట్లా కుళ్ళి వాసన పడుతుందో అట్లా అవుతుంది ఆరోగ్యం. కాబట్టి అన్న మన గురించి, నిరుద్యోగుల గురించి దీక్ష కూర్చున్నాడు. కాబట్టి రేపటి నుండి మీరందరూ కూడా డిస్టిక్లలో ఉన్నోళ్ళు జిల్లా గ్రంథాలయాలను వదిలిపెట్టి జిల్లా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయండి. స్టేట్లో ఉన్నటువంటి అన్ని స్టేట్ యూనివర్సిటీలు, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులు బక్కా జడ్సన్ అన్నకు అందరికీ కూడా ఒక సపోర్టుగా, ఒక మద్దతుగా మనకు ఉన్నటువంటి ఏ అయితే బాధలు ఉన్నాయో అవన్నీ మన డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు రేపటి నుండి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలో కూర్చోవాలని మీ అందరికి చేతులెత్తి జోడించి వేడుకుంటున్నాము. ఇదే మనకు మంచి అదును. ఉద్యమం ఉధృతమైంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూర్చోవాలి. ఇంకొక విన్నపం, ప్రతిపక్షాలు మీరు మా మీద ఒక మానవతా దృక్పథంతో, జడ్సన్ అన్న మీద మానవతా దృక్పథంతో రావచ్చు, కానీ దీన్ని కాంగ్రెస్, కల్లిబొల్లి కాంగ్రెస్ దీన్ని రాజకీయం చేస్తుంది, ప్రతిపక్షాలు అనుకున్నాయని చెప్తుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఏం వేడుకుంటున్నాం అంటే, జడ్సన్ అన్నకు మీరు సంఘీభావం తెలియజేసి ఇది ఉంటే మాకున్నటువంటి నిరుద్యోగుల యొక్క డిమాండ్ నెరవేరాలంటే మీరు క్షేత్రస్థాయిలోకి, మీకు అందరికీ క్యాడర్ ఉంది, మీకు అందరికీ నెట్వర్క్ ఉంది, మీకు గ్రామం నుంచి కమిటీలు ఉన్నాయి. మీరు రేపటి నుండి మాకు మద్దతుగా క్షేత్రస్థాయిలో మీ స్వతహాగా మీరు పిలుపునిచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయండి. రేపే ఎల్లుండి మీరు ఎంత ఉధృతం చేస్తారో ఆ ఉధృతతను బట్టి, మా ఉధృతతను బట్టి జడ్సన్ అన్న యొక్క పెట్టిన హామీలు నెరవేరుతాయి, మా నిరుద్యోగుల హామీలు నెరవేరుతాయి. జడ్సన్ అన్నను కాపాడుకుందాం. ఖచ్చితంగా ప్రతిపక్షాలకు దండం పెడుతున్నాం. రేపటి నుండి మీరు రోడ్లు ఎక్కండి, అక్కడనే మీరు ధర్నాలు రాస్తారోకలు చేయండి. కానీ హాస్పిటల్ దగ్గరికి వస్తే వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. మాకు మిమ్మల్ని ఆహ్వానించాలని ఉంది, మీరు మానవతా దృక్పథంతో రావచ్చు. కాంగ్రెస్ వాళ్ళు దీన్ని సైడ్ ట్రాక్ చేసి మమ్మల్ని ఎంత గబ్బు పట్టించి చేస్తుందంటే అంత గబ్బు పట్టించి చేస్తుంది. దయచేసి ఆలోచించండి.